ప్రతిరోజు టీతోనే మొదలవుతుంది కదా నా రోజు. కానీ ఈరోజు మాత్రం టీతో కాకుండా వ్యూతో మొదలవ్వాలని ఇలా వచ్చేసాను మీ ముందుకు. బయట గ్రీనరీ బాగుంది కానీ చలి దంచేస్తుంది. అందుకనే మళ్ళీ లోపలికి వచ్చేసాను. ఆ చలి బారిన పడి జలుబుకి దగ్గులకి బాధపడిపోతున్నాం. అసలే మళ్ళీ కరోనా రాడువే వస్తుందంట. మళ్ళీ అది వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు. అందుకనే భయం వేసేసి లోపలికి వచ్చేసి ఈ రకంగా తలుపులు క్లోజ్ చేసేద్దామంటే మళ్ళీ వ్యూ కనపడదులే అని చెప్పి తలుపులు అలా ఓపెన్ చేసేసి నా వంట పని చేసేసుకుంటున్నా. మరి మర్చిపోయాను కదా, పాలతో కదా మన డే స్టార్ట్ అవ్వాలి ప్రతిరోజు కూడా. టీయో పాలో ఏదో ఒకటి అలా టైం అంతా కాలక్షేపం చేసేసాను. మందార పూల టైంకి వచ్చేసాను బయటికి. ఇప్పుడు వచ్చేసి టైము 9:30 అలా అవుతుంది. పిల్లలు స్కూల్కి పంపించేశాను. ఆ టైంలో వచ్చాను ఇంకా బయటికి. చూసారా, అప్పటికి కూడా మీరు ఇదంతా చూడండి ఎలా ఉందో. ఇంకా మీకు చూపిస్తా కొంచెం ఎదర చూడండి మబ్బు ఎలా, మంచు ఎలా పడుతుందో. 9 o'clock కూడా ఎండ రావట్లేదు. ఇదంతా మా ఇంటి పైన వ్యూ. ఇందులో చెట్లు ఉంటుంటే మరి అలా మంచు తడిపేయకపోతే ఏమవుతుంది చెప్పండి? కుక్కలా కరిసేపోతే ఏం చేస్తుంది చెప్పండి? ఇలా పడుతుంది. చూస్తారు కదా, ఎండ అనేది ఓ మూల, ఏ మూలాన్ని కూడా కనిపించట్లేదు. దాంతో బయటికి అస్సలు రావాలంటేనే భయం వేసేస్తుంది. 9 o'clockకి మాకు 6 o'clock అయినట్టు అనిపిస్తుంది అనమాట. చూడండి, 9 o'clock పిల్లలు స్కూల్కి కూడా పంపించేశాను. అప్పటికి మొత్తం ఇంట్లోనే అన్నీ గబగబా వాళ్ళ స్నానాలు వాష్రూమ్లోకి వెళ్ళి గబగబా చేసుకొని వచ్చేసారు. ఇక ఇంట్లోనే టిఫిన్లు అన్నీ పెట్టేసి నా వంట పని అలా చేసుకుంటా ఉన్నాను. వెళ్ళే ముందు వాళ్ళు వాయినం ఇచ్చినట్టుగా డైలీ ఇస్తారనమాట. ఇద్దరు అమ్మ మీద ప్రేమ కురిపించేస్తారు ముద్దుల వర్షం. అలాగే నేను కూడా నా పిల్లల మీద ప్రేమ కురిపించేస్తాను ముద్దుల వర్షం. ఇక ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగా కనబడిద్ది అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకోసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ఇల్లంతా అలికేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు వేసుకొని రెడీ అయిపోవాలి. ఇది ముక్కోటి ఏకాదశి రోజు వ్లాగ్. ఇక ఆ రోజు శుభ్రంగా ముగ్గులు పెట్టేసుకోవడం అయిపోయినాక ఇంకా ఏం వంట చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా పిల్లలకైతే దోశలు వేసి పంపించేశాను. మరి నాకైతే ఉల్లిపాయలు టమాటాలు కోసి పెట్టాను కానీ ఆ కూర వండాలంటే చాలా కష్టం, టైం కూడా లేదు, పూజ కూడా చేసుకోవాలని చెప్పి మళ్ళీ అన్నీ పక్కన పడేసి ఉప్మా చేసేసుకుందాంలే మంచిగా, గోధుమ రవ్వ ఉప్మా అని చెప్పి గోధుమ రవ్వ ఉప్మా అయితే స్టార్ట్ చేసేసాను. ఇక అలా దానికోసం ఉల్లిపాయలు అవన్నీ కోసి పెట్టుకున్నాను. అక్కడ పక్కన చింకు గట్టు ఏం లేదు కదా, ఒక స్టూల్ పెట్టుకొని దాన్నే పక్కన పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక అలా ఉల్లిపాయలు అవన్నీ టమాటాలు అవన్నీ కోసేసుకొని ఉప్మా అయితే చేసేసుకున్నాను. తర్వాత ఒకటి గుర్తొచ్చింది. అదే ముక్కోటి ఏకాదశి రోజు రావాకులు గుమ్మానికి తోరణాలు కడతారంట. అది గుర్తొచ్చింది. అంటే ఒకళ్ళు చెప్పారు, అది చూశాను కళ్ళారా. చూసి చేయాలి కదా మరి ఇంకా అని అనిపించి ఇలా చేసేస్తున్నాను. ఇంకా దారం అయితే ఏ పురుకోసం ఏదో కడితే సరిపోతుంది. కాకపోతే మన ఇంట్లో పురుకోసలు అవి ఏమీ లేవు. ఇంకా అందుకని ఈ దారాన్ని అయితే నేను ఈ రకంగా అరేంజ్ చేసుకుంటున్నాను. గుమ్మానికి సరిపడా అంత దారాన్ని తీసుకొని ఈ రకంగా అయితే కట్టేసుకుంటున్నాను. ఇదంతా బాగానే ఉంది. ఏంటి వాసన వచ్చేస్తుందా అని వెళ్ళి చూసేపటికి చూడండి, అడుగు పట్టేసింది ఉప్మా. కానీ టేస్ట్ బాగానే ఉంది. సరే అని పొయ్యి కట్టేసి పక్కన పడేసి ఇక ఈ రకంగా ఈ రావాకులు అయితే ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి అలా 11 ఆకులు పెట్టేసి తోరణంగా కట్టేశాను. ఈ తోరణాన్ని ఇప్పుడు గుమ్మానికి కొట్టాలి. నాకు అదే ఒక పెద్ద టాస్క్. ప్రతిదీ టాస్కే. మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ నిద్రపోయేదాకా ఆడపిల్లకి ప్రతిదీ టాస్కే కదా. ఈ పనులు ఏమీ కనబడవు. అసలు ఖాళీగా ఉంటున్నట్టుగా అనుకుంటారు. గబగబా మన పని అదే పని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసుకుంటా ఉంటే పని అంట. గబగబా అంట్లు తోమేసి పక్కన పడేసి, గబగబా బట్టలు ఉతికేసి పక్కన పడేసి, వంట చేసేసి పిల్లలు పంపించేసి అన్నీ చేసి పక్కన పడేసి మనం కాసేపు రెస్ట్ తీసుకున్నామే అనుకో, అప్పుడు అంటారనమాట, ఏం పని ఉంది, ఖాళీగా పడుకోవడమేగా ఇంట్లో అని అంటారు. పని అంతా ఎవరొచ్చి చేస్తారో వాళ్ళేంటో మరి. వాళ్ళంటే సరిగ్గా చేయరేమో, అందుకని ఆ మాటలు మాట్లాడతారు. సరే అని నేను ఈ తోరణాలన్నీ కట్టేసి ఇక గబగబా వెళ్ళి గుమ్మాని కాడికి వెళ్ళి ఈ రకంగా కట్టేసుకుంటున్నాను. మరి మన హైట్కి కుర్చీ సరిపోతుందిలేండి. ఇదిగోండి నేను కట్టిన తోరణం అలా ఉంది. అండ్ అలాగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇక ఒక్కసారి మొత్తం కూడా ఇంకేమైనా పని ఉందా అని చూసుకున్నాను. ప్రస్తుతానికి ఏం లేదు. అండ్ అలాగా ఉప్మా చేసేసుకున్నాను కదా, వేడిగా ఆ వాసనకి నాకైతే ఆకలేసేస్తుంది అనమాట. ఇంకా గబగబా దీపారాధన చేసేసుకొని ఇక గబగబా ఆ ఉప్మా తినేస్తున్నాను. టమాటా వేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తే ఆహా వేరే లెవెల్ అండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక ఆ ఉప్మా అయితే నేను తినేస్తున్నాను. మనం నెయ్యిలు అవి ఇవి ఏమి వాడం, జీడిపప్పులు అలాంటివి ఏం వాడం. జస్ట్ నూనె, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేస్తే వేరుశనగ గుళ్ళు వేస్తాను. తర్వాత ఇలాగా ఇక ఉప్మా తినేసానా, అంత
వేడివేడిగా కారం కారంగా ఉప్మా తినేసిన తర్వాత మరి దానికి టేస్ట్గా మనకి ఉండాలి కదా, ఆ టేస్ట్ మనకి తెలియాలి అంటే దాంట్లో కాఫీ వేడివేడిగా టీయో కాఫీయో ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. ఇక అలా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగేస్తున్నాను. ఇంక వంట పని అయితే లేదు, పిల్లలకి స్కూల్లోనే ఉంటుంది. తర్వాత స్వామి ఏమో బయట చేసేస్తారు. ఇంకా నా ఒక్కదాని కోసం ఇంకా వంట ఏం వండుతానులే అని చెప్పేసి ఇంకా వంట ఏం చేయకుండా ఇలా ఉప్మా క్యారేజీ కూడా కట్టేసుకున్నాను. ఈరోజు మొత్తం ఫ్యామిలీ అంతా ఉప్మాలు తిని బతికేయాలన్నమాట. నేను తినేసి కాస్త క్యారేజీ కట్టేసుకొని ఇంకా ఉండకొస్తా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తింటారులే అని చెప్పి ఉంచాను. ఇలా డ్యూటీకి వెళ్ళి వచ్చేసిన తర్వాత వచ్చే దారిలో ఇవి కనిపించాయి. అదే ఫ్రెండ్స్ ఆముదమాకులు. ఈ ఆకులు చిన్నప్పుడు మా అమ్మ ఆకు కోసి దాని మీద పసుపు రాసి కొబ్బరి నూనె రాసి కొంచెం వేడి చేసి పొట్ట మీద కానీ నెత్తి మీద కానీ వేసేది. దెబ్బమ్మటి జలుబు పోయేది. ఆ తరం ట్రీట్మెంట్లు, ఆ తరం పనులు అన్నీ మామూలుగా కాదులేండి. పసుపు ముద్దలని తయారు చేసి అవి అరగదీసి ఆ ముద్ద చేదు అని చెప్పి పట్టేసేది. అలా చేసినన్ని రోజులు అసలు హెల్త్కి ఏ రకమైన డోకా కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రతిదానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటే ఒకదానికి వాడితే ఒకటి తగ్గి ఇంకోటి వస్తుంది, ఇంకోటి తగ్గి ఇంకోటి వస్తుంది. అలా అయిపోయిందనమాట బ్రతుకు. ఇంగ్లీష్ బతుకేమో అలా అయిపోయింది. మన టెక్నాలజీ మారుతున్నందుకు ఆనందపడాలో బాధపడాలో ఐ డోంట్ నో. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అలా నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మిగిలిన ఉప్మా ఉంది కదా, అది అలా పిల్లలు పెట్టేస్తున్నాను. వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఉప్మా అంటే. ఇక అలా వాళ్ళకి కాసేపు పెట్టేసిన తర్వాత కాసేపు బయట కూర్చుందామని కూర్చోలేదు, కరెంట్ లేదు ఇంట్లో. కరెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే చీకటిగా ఉంటుంది. అందుకని చెప్పి అలా బయట కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాం. ఇక మీకు తెలిసిందే కదా, వీళ్ళు బొంగరాలు పిచ్చి హోంవర్క్లు చేయరు కానీ ఖాళీగా ఉంటే ఇలా బొంగరాలు ఆడుతూ ఉంటారు. చూడండి లోపల వ్యూ ఎలా ఉందో, మొత్తం కూడా చీకటిగా ఉంది కరెంటు పోవడం వల్ల. బయట చూసారా కర్టన్ వెనకాల ఎంత వెలుతురుగా ఉందో. ఇంకా అందుకని ఇలా లోపల గురించి బయటకు వచ్చేసాం. తలుపులు వేసేసి పైన ఆడుకుందాంలే అని చెప్పి మళ్ళీ కాసేపు అయితే చీకటి పడిపోతుంది, ఆ బయట ఆడడానికి కూడా అవకాశం ఉండదులే అని చెప్పి ఇలా బయటకు తీసుకొచ్చేసాను. చూసారా కొండ ప్రాంతం ఎలా ఉందో. అప్పటికి టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఆ టైంలో ఇంకా నేను షటిల్గా తీసుకెళ్ళి మొన్న క్లీన్ చేసి పెట్టాం కదా గట్టు, ఆ గట్టు దగ్గరికి వెళ్దామని చెప్పి అలా తీసుకొని వెళ్తున్నాను. ఇదిగోండి మొన్న క్లీన్ చేసిన గట్టు. ఇదంతా మొక్కలుగా ఉండేది కదా, అదంతా కూడా క్లీన్ చేసేసాను. మొత్తం కొట్టేసి మా స్వామితో కొంచెం సున్నం తీసుకొచ్చి అక్కడంతా కూడా వేపించాం మళ్ళీ రాకుండా ఉండడానికి. ఇంకా ఇటువైపు ఒకవైపు వేసాం, ఇంకోవైపు వేయాలి. ఇక పిల్లలు వచ్చి ఆడడానికి రెడీ అయిపోయారు. ఇక చూసారు కదా, ఇక ఒకసారి కొడితే అయితే అటువైపు వెళ్తుంది, లేదంటే ఇటువైపు వెళ్తుంది. అలా అయిపోతుంది. మా ఆట కన్నా మేము ఇలా ప్రాక్టీసే ఎక్కువైపోయింది మాకు. అందుకనే చెప్పి ఇక ఆడడం మానేద్దామా అన్నంత బాధ అనిపించింది. ఇక చూడండి వీడు ప్రయోగాలు చేస్తున్నాడు. అంటే ఆ వయసుకు అదంతేలేండి, కాకపోతే మనం ఈ వయసులో మనం భరించలేం కదా, అలాగే కొట్టాలనిపిస్తుంది. టక్ మన గోడెక్కి తీసుకొచ్చేస్తాడంట. వద్దు నాన్న నువ్వు వాటి నుంచి వెళ్ళు అని చెప్పి ఒకటి పీకితే అప్పుడు ముక్కుతూ మూలుగుతూ నాకు ఎదురు సమాధానం చెప్తూ అలా వెళ్ళి ఎలాగో ఒకలాగా ఆ కాకైతే తీసుకొస్తున్నాడు. చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేస్తూ ఉంటారు మా పిల్లలు. అలా గుర్తు చేసుకొని ఏం సుఖం, మళ్ళీ ఆ రోజుల్లోకి మనం వెళ్ళలేం కదా అని కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళతోనే ఆడితే కాస్త ఉపశమనం, మనకి ఆనందం రెండు కలుగుతాయిలే అని చెప్పి అలా వాళ్ళతోనే కాసేపు ఆడుతూ ఉన్నాను. ఒక 10 గంట ఆడాము. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే 5:30కే చీకటి పడిపోతుంది. అసలు చూసారు కదా వీడియోలో ఎంత చీకటిగా కనబడుతుందో. నా డ్రెస్ తప్ప అక్కడ మేము కూడా కనిపించట్లేదు. అలా అయిపోయిందనమాట పరిస్థితి. ఇక ఈ షటిల్ కాక్కి వచ్చిన తెప్పలు అనమాట. రోజు ఆడదాం అంటారు. ఎక్కడ ఆడతాం అసలు, ఈ కొంచెం ప్లేస్లో ఏదో ఒకటి ఇలా ఆడతామా, అలాగ అటో ఇటో పడిపోతూ ఉంటాయి. అప్పుడు గ్రౌండ్కి తీసుకెళ్ళమన్నారు. గ్రౌండ్కి వెళ్ళి రావాలంటే 170 మెట్లు ఎక్కి దిగాలి. నేను రోజుకు ఒకసారి ఎక్కి దిగడమే గగనం అయిపోతుంది. ఇంకా మళ్ళీ వీళ్ళ కోసం తీసుకొని ఇంకోసారి ఎక్కి దిగాలంటే ఈ ఉన్న ముడుకులు కాస్త ఇంకా నొప్పులు వస్తూ ఉన్నాయి. ఇంకా నొప్పులు వస్తే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఏంటో మోకాళ్ళ గుజ్జు అరిగిందని అది అనేది చెప్తున్నారు నాకు. ఇంకా అరిగిందంటే ఇంకా కాస్త ఓపిక కూడా ఉండదులే అని చెప్పి ఇంకా మన కోసం కూడా మనం కొంచెం ఆలోచించాలి కదా. ఎంతసేపు ఇంకా ఫ్యామిలీ కోసం పిల్లల కోసమే కాకుండా మన కోసం కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి అని చెప్పి నా అంతరాత్మ నాకు చెప్పడంతో ఇక ఈసారి ఎప్పుడైనా తీసుకెళ్తాలే నాన్న అని చెప్పి వాళ్ళకి అలా కాంప్రమైజ్ చేసి ఇంకా చీకటి పడిపోయింది. ఇంతలో కరెంటు కూడా వచ్చేసింది ఇంటికి వచ్చి చూసేపాటికి. అందువలన ఇంకా అలా ఇంటికి వచ్చేసాం.
ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు రాజుగాడు. ఒకసారేమో క్యారమ్ బోర్డు కోసం క్యారమ్ బోర్డు పిక్కలు లేకపోతే క్యారమ్ బోర్డు పిక్కలకు బదులుగా వాటర్ బాటిల్ మూతలు పెట్టి ఆడేవాడు. ఇప్పుడేమో ఇలా చూసారా, ఇప్పుడు ఏంటంటే చించాన్ వీడియో చూపించాను కదా దీనికి ముందు, ఆ వీడియోలో వీడు పేకల మేడ ఏదో కడుతున్నాడు. దాన్ని చూసి ఇక్కడ బుక్కులతో మేడ కట్టేస్తానని చెప్పి వీడు ఇలా కడతా ఉన్నాడు. పాపం వీడు కడతా ఉంటాడు. తర్వాత వేణుగాడు వచ్చి మొత్తం పడేస్తాడు. అలా ఆ రోజు ఎండ్ అయిపోయింది. ఇక మార్నింగ్ మా వేణుగాడికి అదే చిన్నవాడు ఉన్నాడు కదా, వాడిని మాల వేపిస్తామని చెప్పి అలా బయటకు వచ్చాం. అక్కడికి రాగానే కొంచెం దొంగనా కొడతా అది కట్టు కంకరి అలా కాసేపు మేము బైక్ మీద మాట్లాడుకుంటూ వచ్చాం. ఏంటంటే సైలెంట్గా వెళ్తున్నారు మా స్వామి, నేనేమో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఇంకా సరే అని చెప్పి ఆ చిన్న గేమ్ ఆడుకున్నాం బైక్ మీద. ఎవరికైనా అదే ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా, నాలాంటి వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి అలాంటి స్వీట్ మెమొరీస్. ఇక్కడ ఏంటంటే అది చెప్పాను కదా, మా చిన్న స్వామికి మా చిన్న వేణుగాడికి మాల వేయించాలని చెప్పి మా స్వామి అనుకున్నారు. అది కూడా కాకుండా నెక్స్ట్ ఇయర్ వేద్దాంలే అనుకుంటే మా వేణుగాడేమో వేయాల్సిందే అని చెప్పి అల్లరి చేస్తున్నాడు. దాంతో సరే ఇంకెలాగో అంత దూరం వెళ్తున్నాం కదా వేపిస్తానని చెప్పి వచ్చాము. ఇక్కడ ఏంటంటే చూసారా, ఇది అదే క్రిస్మస్ తాత ఆయనే కదా, ఆయనతో ఆడుకుంటున్నాం. ఇక అక్కడ నుంచి ఆ షాపింగ్ మాల్లో అలా బట్టలు కనిపించినాయి. ఆ బట్టల కోసం వెళ్తే అక్కడ ఏంటంటే మెటీరియల్ తీసుకున్నాం. ఇక్కడ కుట్టిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఆ టైలర్ షాప్ ముందు పిల్లలంతా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. అది చిన్న క్లిప్ వీడియో షూట్ చేసేసాను. తర్వాత అలా బట్టలు కుట్టుకిచ్చేసి అది స్వామి పని ఇంకా తీసుకొస్తారు. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఈ మధ్య బాగా జలుబు దగ్గు అన్నీ ఉంటున్నాయి కంటిన్యూగా. క్లైమేట్ చేంజ్ వచ్చింది కదా, దానివల్ల ఏంటంటే అసలు ఊపిరి ఆడట్లేదు కొన్ని సందర్భాల్లో. సరే ఇంటి చిట్కాలు కూడా పాటిద్దాం, పూర్వకాలం అదే మా అమ్మమ్మ వాళ్ళు చేసుకుని అని చెప్పి నేను మొన్న కొత్తగా తీసుకొచ్చాను కదా ఈ కల్వం, ఆ కల్వంలో అయితే అల్లం ఒక దంచి వేసుకుంటున్నాను. ముందుగా వాటర్ పోసుకొని ఈ రకంగా కొంచెం కషాయం చేద్దామని. మా అమ్మ ఉంటే బ్రతుకున్నప్పుడు ఇలా దగ్గుగా బాధపడుతూ ఉంటే మాత్రం ఇయర్లీ ఒక 2 times అలా తయారు చేస్తూ ఉండేది. సొంటి అల్లం కాదు సొంటి ఎండిపోయింది కదా బాగా, ఆ సొంటి ఇగోండి నల్ల మిరియాలు, తర్వాత పటికి బెల్లం, ఈ 3 బాగా వేయించేసి అది బాగా రోట్లో వేసి బాగా దంచి పొడి చేసేది. ఆ పొడి అసలు తింటూ ఉంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కఫం మొత్తం బయటకు వచ్చేసేది. ఇప్పుడు చేసి పెట్టే ఓపిక లేదు కదా, అదే ఓపిక అంటే టైము లేదు, అంత ఓపిక కూడా లేదు అమ్మకున్నంత ఓపిక. అమ్మ బయట వర్క్ చేసుకొని మా కోసం ఇలా చేస్తూ ఉండేది. అయితే ఇప్పుడు అంత ఓపిక లేదు కదా అని చెప్పి ఇంకా నేనైతే ఇలా కషాయం కాసుకుంటున్నాను. ఈ కషాయం కూడా ఎంతో కొంత బాగానే పనిచేసిద్ది డైలీ వాడితే. నేనైతే డైలీ వాడలేకపోతున్నాను, దీనివల్ల వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.